గురువుగారు ఈ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి ఫలితాలు చెప్పండి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వాళ్ళకి గ్రహగమన గతులన్నీ గూడా మనం క్రోధినామ సంవత్సరంలో చూస్తే, ముఖ్యంగా పునర్వసు నక్షత్రం 4 పాదంలో జన్మించిన వాళ్ళు, అలానే పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా కర్కాటక రాశి జాతకులవుతారు. కర్కాటక రాశి వాళ్ళకు ముఖ్యంగా 14 ఆదాయంగా ఉంటుంది, 2 ఖర్చుగా ఉంటుంది. అలానే రాజ్యపూజ్యం 3 ఉంటుంది, అవమానం అనేది 3 ఉంటుంది. హ్మ్. అంటే 14, 2 అంటే 142. అంటే 14 ఆదాయంగా ఉంటుంది, 2 ఖర్చుగా ఉంటుంది. అంటే గురువు ఈ సంవత్సరం అంతా కూడా సువర్ణమూర్తిగాను, అంటే ఏప్రిల్ వరకు, తర్వాత తామ్రమూర్తిగాను, శని రజితమూర్తిగాను, రాహుకేతువులు సువర్ణమూర్తులుగా ఉంటాయి. హ్మ్. అంటే వ్యవసాయదారులకు పంటలు చాలా బాగా పండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రైతులు బాగుంటేనేగా క్షేమంగా ఉండేది వాస్తవంగా అయితే. హ్మ్. అంటే సిటీలు కళకళలాడాలంటే రైతులు బాగుంటేనే జరుగుతుంటుంది. అంటే వ్యవసాయదారులకు అనుకూలమైన ప్రయత్నాలు, నూతన పంటలు, కొత్త సాగు విధానంలో ముందుకు వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే విద్యార్థులకొచ్చేట పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే వ్యాపారులకి ఆదాయం సమృద్ధిగా ఉండటంతో పాటు ఆనందంగా జీవించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రస్తుతం ఇతర వ్యాపారాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఉన్న వ్యాపారానికంటే కూడా అదనంగా వ్యాపారం చేయటం వల్ల కూడా మంచిగా ధనం వచ్చే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రభుత్వానికి చెల్లించాల్సిన వృత్తుల వారు అన్ని రకాలమైన ప్రోత్సాహం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే సంఘంలో మాత్రం సరైన గుర్తింపు లభించదు. అలానే కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఉంటాయి. కొన్ని రంగాల వారికి లాభప్రదంగా ఉంటాయి. రాజకీయ రంగం వారికి కీర్తి ప్రతిష్టలు బాగా పెరిగే అవకాశం ఉంటాయి. ఇంటా బయట సంతోషకరమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. సర్వకార్య విజయం లభించే అవకాశం ఉంటుంది. కులవృత్తుల వారికి కూడా ప్రోత్సాహకరంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విందులు, వినోదాలు, కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం, విద్యార్థులు ఉన్నతమైన చదువులకి చేయు ప్రయత్నాలన్నీ కూడా అనుకూలమైన ప్రయత్నాలుంటాయి. అయితే నిరంతరం కూడా కొంత స కొంత విద్యార్థులు బాగా శ్రమపడాల్సిన అవసరం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అయితే గ్రహగమన గతుల విషయానికి ముందుగా వస్తే, కర్కాటక రాశి వాళ్ళకి ఏదైతే మనకి మేషరాశి నుంచి దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలోకి కృత్తికా నక్షత్రం 2వ పాదంలోకి ప్రవేశంతో పాటు ప్రవేశం జరగటం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి మే నుంచి 11వ స్థానంలో, అంటే ఏకాదశ లాభస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక పరిస్థితులని మెరుగుపడే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే 14 ఆదాయం, 2 ఖర్చు, అంటే 12 పాళ్ళు ఎక్కువగా ఉంటున్నట్టు అర్థం. హ్మ్. అంటే ఏవి ఖర్చు చేయకుండా, ఏ ఇళ్ళు కొనకుండా, ఏ బంగారం కొనకుండా, ఏమీ లేకుండా సేవింగ్ చేసే అవకాశం ఉంటుందని దాని అర్థం. హ్మ్. అంటే ఆయనకు ఆదాయం అనేది చేతిలోంచి వెళ్ళదు. అంటే చరంగానే మిగులుతుంది గానీ స్థిరాస్తిగా వెళ్ళదు. హ్మ్. అంటే కేవలం డబ్బులు పొదుపు చేసుకోవటంలో, బ్యాంకులో వేసుకోవటం మాత్రమే ఉంటుంది. ఓకే. అదొకటి. ఇది కూడా మంచి పరిణామమే. అయితే హ్మ్. ఇక్కడ ఏదైతే గౌరవ ప్రతిష్టలు కూడా సమానంగా ఉండే అవకాశం ఉంటుంది. రాజ్యపూజ్య అవమానం గూడా. హ్మ్. కాబట్టి ఈ రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళు ఏకాదశ స్థానంలో లాభస్థానంలో గురువు వల్ల ఆర్థిక ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా జీతభత్యాలు పెరిగే అవకాశం ఒకటుంటుంది. హ్మ్. వ్యాపారస్తులకు కూడా మెరుగైన వ్యాపారం చేయటానికి, మంచి భాగస్వామ్య వ్యాపారం చేసే వ్యక్తులు, మంచి వ్యక్తులు దొరకటము, హ్మ్. అనుకూలమైన ఫలితాలు జరగటం ఒకటి. అలానే వీళ్ళు కొన్ని వస్తువులు అమ్ముకునే అవకాశాలు కూడా ఉండి, డబ్బుగా కన్వర్ట్ చేసుకునే అవకాశాలుంటాయి. పొలాలు, ఇళ్ళు గూడా. వాళ్ళ ఓకే. అవసర నిమిత్తం కూడా డబ్బులు ఖర్చు పెట్టే స్థితిగతులకి గతం కంటే కూడా ఇప్పుడు మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం అనేది ఒకటుంటుంది కాబట్టి, వీళ్ళకి అన్నీ కూడా అనుకూలమైన ఫలితాలు జరగటానికి ఎక్కువగా ఆస్కారం ఉంది గురువు వల్ల. హ్మ్. అలానే వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో కేతు. హ్మ్. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, విందులు, వినోదాలు, హ్మ్. విదేశాలకు వెళ్ళే అవకాశాలు, అలానే ప్రయాణాలు చేయటం, కొన్ని మార్పులు జరగటం, ఇలాంటివన్నీ కూడా కేతువు వల్ల జ్ఞాన వృద్ధి కలిగే అవకాశం అనేది ఒకటుంటుంది. ఓకే. అలానే కర్కాటక రాశి వాళ్ళకి నవమ స్థానంలో రాహు యొక్క సంచారం. హ్మ్. అంటే విదేశాలకు వెళ్ళటంతో పాటు విద్యార్థులు కూడా మంచి విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చే అవకాశం ఒకటుంటుంది. ప్రధానంగా గతం కంటే కూడా స్థితి, గతి మారిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆర్థిక పరంగా అనుకూలమైన ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా గతం కంటే కూడా ఇప్పుడు మెరుగుపడే అవకాశం ఒకటుంటుంది. అంటే దీర్ఘకాలిక ప్రయోజనాలకి కొన్ని విషయాల్ని వీళ్ళు కంకణం కట్టుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. హ్మ్. అలానే దీర్ఘకాలిక వ్యాధులున్న వాళ్ళకు కూడా గతం కంటే కూడా ఇప్పుడు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఏందంటే అష్టమ స్థానంలో శని యొక్క సంచారం. హ్మ్. అంటే
2025 మార్చి 29వ తారీఖున అష్టమ స్థానంలో శని పోతాడు నెక్స్ట్ ఇయర్ వీళ్ళకి. హ్మ్. అప్పుడు కొంత వెసులుబాటు ఉంటుంది. కానీ ఆరోగ్యపరంగా మటుకు వెళ్ళేటప్పుడు చాలామంది కూడా ఒక ఆలోచన ఉంటుంది. వెళ్ళేటప్పుడు ఏం చేస్తారో గురువుగారండి అని. అంటే నాయకంటి గారు ఏం చేస్తారని కొంతమంది ఆలోచన చేస్తుంటారు. హ్మ్. కానీ వాస్తవంగా ఏమిటంటే ఎళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా. హ్మ్. ఎందుకంటే దాదాపు ఉగాది నుంచి మనకు ఒక సంవత్సర కాలం పాటు అష్టమ స్థానంలోనే శని ఉంటాడు. హ్మ్. నవమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల కొంత వెళ్ళేటప్పుడు ఆరోగ్యాన్ని కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పరచుకుంటాడు. హ్మ్. అది ఎప్పుడు అక్టోబర్, నవంబర్ మాసంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. అంటే అక్టోబర్, నవంబర్ మాసంలో ఎందుకుండాలి అనే ఒక కారణాన్ని మనం విశ్లేషణ చేస్తే, ఈ గురువు, శని యొక్క వక్రత్యాగాలు, వక్రారంభాలు ఇలాంటివన్నీ ఏర్పడ్డాయి. హ్మ్. ఆ అక్టోబర్, నవంబర్‌లో ఆరోగ్యపరంగా కొద్దిగా మనం ఏదైతే కొంత సూచనలు, సలహాలు పాటించి ఆరోగ్యాన్ని మనం మెరుగుపరుచుకుంటున్నామో అప్పుడు మనకు మంచి జరుగుతుంటుంది. ఓకే. అంటే ఈ శని యొక్క బలం వల్ల. కానీ హ్మ్. శని ఇబ్బందికరమైన వాతావరణం కాదు. హ్మ్. అంటే చాలామంది కూడా ఈ గోచారరీత్యా మాకు అష్టమ స్థానంలో శని ఉన్నాడు. హ్మ్. ఏందో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయని ఆలోచన చేస్తుంటారు. హ్మ్. హ్మ్. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. హ్మ్. అలా అని మనం ఏదైనా సరే నెగ్లెక్ట్ అనేది చేయకూడదు. హ్మ్. కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. అయితే గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు శని కాబట్టి బర్త్ చార్ట్‌లో వాళ్ళ జన్మజాతకంలో శని బాగుంటున్నాడు అంటే ఇక్కడ ఓవర్‌కమ్ చేసినట్టు. హ్మ్. అంటే ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు వాళ్ళకి రావు అని అర్థం. హ్మ్. అందువల్ల ఇక్కడ మిగతా గ్రహాలన్నీ కూడా రవి, బుధ, శుక్ర, కుజగ్రహాలను కూడా మనం పరిశీలన చేస్తే వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ఆర్థిక పరంగా ఉండొచ్చు, హ్మ్. ప్రయాణాల వల్ల లాభం కలిగే అవకాశం ఉంది, సర్వకార్య విజయాలు హ్మ్. మే నుంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఏప్రిల్ 28 వరకు కూడా 30 వరకు కూడా కొంత మందకొడిగా సాగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. హ్మ్. ఇక్కడ మే 1వ తారీఖు నుంచి కూడా వాళ్ళకంతా కూడా జీవితం అంతా కూడా కొంత స్పీడ్‌గా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఓకే. ఉద్యోగుల్లో కొంత బదిలీలు జరిగే అవకాశం ఉంటుంది. అకాల భోజనం చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. హ్మ్. మిత్రలాభం, సంఘంలో పేరు ప్రఖ్యాతలు, అలానే విందు భోజనాలు, సంతాన సౌఖ్యం, హ్మ్. ఇష్టకార్య సిద్ధి, అలానే శరీరం కొంత అలసత్వం తగ్గుట, అలానే హ్మ్. బంధుమిత్రులతోటి కలయిక, మనోల్లాసము, అలానే గృహ సంబంధ ప్రయత్నాలు కొనసాగించటము, ధనప్రాప్తి, శత్రు విజయము, స్త్రీ మూలకంగా కొంత సమస్యలు, కొంత చికాకులు వచ్చే అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అభివృద్ధి ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న ఉన్నతి, ఆర్థిక పురోగతికి ప్రయత్నించే మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వీళ్ళకంతా కూడా అనుకూలమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇక్కడ. కానీ అనుకూల ప్రయత్నాలతో పాటు కొద్దిగా ఆరోగ్యాన్ని కూడా సంరక్షించుకొని ముందుకు వెళ్తే వాళ్ళకి మంచి ఫలితాలు ఫలితాలు. జరిగే అవకాశాలుంటాయి. హ్మ్. ప్రయాణాల వల్ల కూడా కొంత లాభం కలిగే అవకాశం, స్త్రీలకు కూడా అనుకూలమైన ప్రయత్నాలు, వాళ్ళు ప్రయత్నాలు చేసినవన్నీ కూడా సంపూర్తిగా అంటే కుటుంబాన్ని నిలబెట్టడానికి, పిల్లల్ని మంచిగా చూసుకోవడానికి కొన్ని ప్రయత్నాలు, స్త్రీలు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలం. అలానే విద్యార్థులకు కూడా గురువు బాగున్నాడు కాబట్టి అనుకూలమైన కాలం. వివాహం కాని స్త్రీ పురుషులందరూ కూడా వివాహ సంబంధాలు, హ్మ్. అలానే సంతానం లేదు అనుకుని ఆలోచన చేసే వ్యక్తులకు కూడా అంటే మాతృత్వం అనేది చాలా గొప్ప వరం కాబట్టి వాళ్ళకి సంతానం కలిగే అవకాశం ఉంటుంది. హ్మ్. సంతానం ద్వారా శుభవార్తలు జరిగే అవకాశం ఉంటుంది. చక్కని ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని ప్రత్యేకంగా మంచి పరిహారాలు చేసుకుంటే కూడా మంచి వాళ్ళకి రిజల్ట్స్ వచ్చే ఫలితాలుంటాయి. అవకాశం ఉంటుంది. ఇక పరిహారాలు మంచి ఫలితాలు అన్నారు కాబట్టి ముందు పరిహారాలు చెప్పండి గురువుగారు. తప్పకుండా వీళ్ళు శనికి నీలాంజన సమాభాసం రవిపుత్ర యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం. నల్లని ద్రాక్ష పండ్లను తీసుకొని దాన్ని జ్యూస్గా తయారు చేసి శనీశ్వరుడి మీద పోయటం అనేది చేసుకోవాలి. అంటే ఇలా పోస్తూ నీలాంజన సమాభాసం రవిపుత్ర యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనే మంత్రంతో చక్కగా నల్లని ద్రాక్షారసంతో శనీశ్వరుడికి అభిషేకం చేయటం ఒకటి. ఓం నమ శివాయ పంచాక్షరి, త్రయంబక మిజామహే సుగంధిం పుష్టివర్ధనం అనే మంత్రాన్ని చక్కగా వాళ్ళు చదువుకోవటం. అంటే ఆదివారం ఆదివారం చదువుకోవటం. అలానే ఈ ఈ విధంగా చేశారనుకోండి వాళ్ళకి చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అలానే తత్పురుషాయ విద్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే అంగారక గాయత్రి మంత్రాన్ని చదువుకోవటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళ క్రోధినామ సంవత్సరంలో అన్నీ కూడా సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారి ఫలితాలు చూసారు కదా! అన్ని శుభ ఫలితాలే ఉన్నాయి. కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలని చెప్పారు. ఇక
జాగ్రత్తలు వహిస్తూనే పరిహారాలు కూడా తప్పనిసరిగా చేసుకోండి. ముఖ్యంగా వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించుకొని పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలనేవి ఉంటాయి. వ్యక్తిగత జాతకాల్ని గురువుగారితో మాట్లాడి చూసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. నాయకంటి గారు మీతో మాట్లాడటం జరుగుతుంది. అపాయింట్మెంట్ ఇచ్చి మీ వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించి మీకు తగ్గ పరిహారాలు చెప్పడం జరుగుతుంది. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.